అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా 40 పరీక్ష కేంద్రాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 25,887 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. జిల్లాలో పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 332 మంది ఇన్విజిలేటర్లు, 40 మంది సూపరింటెండెంట్లు, 40 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 2 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 3 సిట్టింగ్ స్క్వాడ్లను నియమించినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి భీమశంకర్రావు తెలిపారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పరీక్ష కేంద్రాల వద్ద త్రాగునీరు, వైద్య శిబిరాలు, విద్యుత్ అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేశారు. పరీక్షలు ప్రశాంతంగాను, పకడ్బందీగాను జరిగే విధంగా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేయడంతో పాటు మాస్ కాపీయింగ్ జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్ పరీక్ష పత్రాలు ఇప్పటికే సంబంధిత పోలీస్ స్టేషన్లకు చేరుకున్నాయి. ఉదయం 8:30 గంటల నుండి పోలీస్ స్టేషన్ నుండి పరీక్ష పత్రాలు పరీక్ష కేంద్రాలకు చేరాయి. ఉదయం 8:45 నిమిషాలకు ఇన్విజిలేటర్ల పరీక్ష పత్రాలను విద్యార్థులకు అందించేందుకు సిద్ధం చేశారు. పరీక్ష కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది ఇంటర్మీడియట్ బోర్డు అందించిన మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు మాత్రమే వాడాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి భీమశంకర్రావు హెచ్చరించారు.